హైదరాబాద్ లో జడివాన కురుస్తుంది. దీంతో రోడ్లు జలమయమవుతున్నాయి. ఎప్పటికప్పుడు హైడ్రా సిబ్బంది ఎక్కడికక్కడ నీటిని తొలగించే ప్రయత్నాలు చేస్తున్నారు. జీహెచ్ఎంసీ సిబ్బంది పరిస్థితిని సమీక్షిస్తున్నారు. మరిన్ని వివరాలు మా ప్రతినిధి సుజాత అందిస్తారు. బంగాళాఖాతంలో అల్పపీడనం వాయుగుండంగా మారడంతో పాటు ఈరోజు మధ్యాహ్నానికి తీరం దాటే అవకాశం ఉండడంతో ఈరోజు రేపు రాష్ట్రంలో భారీ నుంచి అతి భారీ వర్షాలు పడే అవకాశం ఉన్నట్లు వాతావరణ శాఖ హెచ్చరికలు జారీ చేస్తుంది. కొన్ని జిల్లాలకి ఎల్లో అలర్ట్, మరికొన్ని జిల్లాలకి ఆరెంజ్ అలర్ట్ని కూడా ప్రకటించింది. రాత్రి కురిసినటువంటి వర్షాల కారణంగా ఇక్కడికక్కడ రోడ్ల మీద నీళ్లు నిలిచిపోయినటువంటి పరిస్థితి ఉంది. అటు మాదాపూర్, కూకట్పల్లి, మియాపూర్, బేగంపేట్, సికింద్రాబాద్ పలు ప్రాంతాలలో ఇదే పరిస్థితి ఉంది. ప్రస్తుతం మనం చూడొచ్చు, రాత్రి కురిసినటువంటి వర్షానికి లోతట్టు ప్రాంతాలు ఏవైతే ఉంటాయో ఆ ప్రాంతాలంతా జలమయమైపోయిన పరిస్థితి ఉంది. ఈ వాటరు బయటికి వెళ్లే ఆప్షన్ లేక రోడ్డు మీదే నిలిచిపోవడంతో వాహనదారులు ఇబ్బంది పడుతున్నటువంటి పరిస్థితి ఉంది. అటు ఆఫీసులకు వెళ్లే వాళ్ళు కావచ్చు, అదేవిధంగా స్కూల్కి, కాలేజెస్కి వెళ్ళేటువంటి వాళ్ళకు కూడా ఇలా రోడ్ల మీద నిలిచిపోవడంతో వెళ్ళేటువంటి వాహనాలకు తీవ్ర ఇబ్బంది కలుగుతున్నటువంటి పరిస్థితి నెలకొంది. మరోవైపు ఇప్పటికే వాతావరణ శాఖ హెచ్చరికలు ఎప్పటికప్పుడు జారీ చేస్తుంది. అటు వాతావరణంలో మార్పులు రావడంతో పాటు మరికొన్ని జిల్లాల్లో కూడా ఈరోజు రేపు వర్షాలు పడే అవకాశం ఉన్నట్లుగా కూడా తెలుస్తుంది. అయితే ఈరోజు మంచిర్యాల, కొమరంభీం, ఆదిలాబాద్ జిల్లాలలో భారీ నుండి అతి భారీ వర్షాలు, మిగిలిన అన్ని జిల్లాల్లో కూడా మోస్తారు నుండి భారీ వర్షాలు కురిసే అవకాశాలు ఉన్నాయని వాతావరణ శాఖ వెల్లడించింది. హైదరాబాద్ నగరంలో కూడా ఈరోజు రేపు మోస్తారు నుండి భారీ వర్షాలు పడే అవకాశం ఉన్నట్లుగా కూడా వాతావరణ శాఖ అయితే మాత్రం హెచ్చరికలు జారీ చేసినటువంటి పరిస్థితి ఉంది. మరోవైపు జీహెచ్ఎంసీ, హైడ్రా అధికారులు డిఆర్ఎఫ్ టీంతో ఎప్పటికప్పుడు లోతట్టు ప్రాంతాల్లో ఉన్నటువంటి వాళ్ళని అలర్ట్ చేయడంతో పాటు సురక్షిత ప్రాంతాలకు కూడా తరలిస్తున్నటువంటి పరిస్థితి ఉంది. ఎక్కడైతే వాటర్ స్టోరేజ్ అయి ఉంటుందో లోతట్టు ప్రాంతాల్లో ఆ ప్రాంతంలో ఉన్నటువంటి ప్రజల్ని ఎప్పటికప్పుడు అధికారులు ఆ ప్రాంతాలని పరిశీలిస్తూ ఆల్టర్నేటివ్గా వాళ్ళకి వాటర్ ఎప్పుడైతే ఆ లోతట్టు ప్రాంతాల్లో నిలిచిపోతుందో ఆ వాటర్ని బయటికి పంపిస్తున్నారు. మరోవైపు ఒకవేళ భారీ నుంచి అతి భారీ వర్షాలు పడే ఆ లోతట్టు ప్రాంతాలన్నీ కూడా మునిగిపోతే వాళ్ళని సురక్షిత ప్రాంతాలకు కూడా తరలిస్తున్నటువంటి పరిస్థితి ఉంది. ఓవరాల్గా చూసుకుంటే ఈరోజు రేపు హైదరాబాద్లో భారీ నుంచి అతి భారీ వర్షాలు పడే అవకాశం ఉన్నట్లుగా కూడా వాతావరణ శాఖ అయితే హెచ్చరికలు జారీ చేస్తుంది. కెమెరామెన్ పరశురామ్తో సుజాత, హైదరాబాద్.